హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ ఆలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకొని ఆ పరమశివుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. ప్రముఖ పంచరామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో భక్తులు పోటెత్తారు. అఖండ గోదావరి నదిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంతో పాటు బలివేలులో వెలిసినటువంటి భలే రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో లక్షలాది మందిగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇక పశ్చిముఖంగా వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వర స్వామి వారిని దర్శించిన వారికి సకల సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ అన్ని శైవాలయాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పంచారామ క్షేత్రాలు ఉన్నాయో పంచారామ క్షేత్రాలకు సంబంధించి పాలకొల్లో వేయించేసి ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామి గుడి, అదేవిధంగా భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి, అదేవిధంగా పట్టుసీమలో ఉన్నటువంటి ఆలయం కావచ్చు, లేదా బలివే సంబంధించి ఆలయాలు కావచ్చు, అన్ని శైవ ఆలయాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి శైవ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, అదేవిధంగా అర్చకులు ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అంటే ఈ ఆలయానికి సంబంధించి అసలు పురాణం ఏంటి? ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శివాలయంలో ఉన్నాం. స్వామివారి పేరు ఏంటయ్యా అంటే అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామి. అన్నపూర్ణాదేవి ఓకే, ప్రతాప విశ్వేశ్వర స్వామి వారి పేరు ఎలా వచ్చిందయ్యా అంటే వేంగిరాజుల కాలంలో ప్రతాప రుద్ర గణపతి రాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. భక్తజనం కోసం స్వామివారి మీద ఉన్నటువంటి ఆప్యాయతతో, ఆ మర్యాదతో ఆ స్వామివారికి కూడా ప్రతాప అనేటటువంటి పేరు కలుపుతూ ఉండేవారు. ఇది మద్దుల వారిచే నిర్మింపబడింది. అయ్యప్ప సేవా సంఘం వారిచే మళ్ళీ దీన్ని జీర్ణోద్ధారణ చేసుకుని ఇంత దినదాభివృద్ధిగా ఇలా సాగుతూ వస్తోంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు? మాది ఏలూరేనండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. మేము గంట నుంచి లైన్లో నుంచున్నామండి. ఈ గుడికి వచ్చి, ఇది చాలా పురాతనమైన గుడి, ఈ గుడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా తప్పనిసరిగా తీరతాయని మాకు నమ్మకం అండి. ఎల్లప్పుడూ ఇక్కడే గుడికి వస్తాం మేము. ఈ గుడికి వచ్చినప్పుడు మాకు మంచి జరిగిందండి, చాలా కోరికలు కూడా తీరాయండి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే శివనామస్మరణతో అన్ని శైవాలయాలు కూడా పెద్ద ఎత్తున శివనామస్మరణతో మారుమోతున్న పరిస్థితి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.